ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువారు పేరట మీ అందరికీ శుభం కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇరిమియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలుచు చూడుడి, పురాతన మార్గములు గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోమని చెప్పుచున్నారు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు మనుషుల ఎదుట మంచి మార్గము ఉంచి ఉన్నాడు. అయితే మనుషులు మంచి మార్గాన్ని గూర్చి తెలుసుకోవలసిన బాధ్యత ఉంది. అది తెలుసుకుని మేలైన మార్గము ఏది అయితే దానిలో నడుచుకోవాలి. దేవుని మార్గం మేలైనది, దానిలో నెమ్మది ఉంటుంది. మేలైన మార్గం ధర్మశాస్త్ర మార్గం, అనగా దేవుని వాక్యం. ఏ వ్యక్తి అయితే మేలైన మార్గమును మరిచిపోయి తనకిష్టమైన మార్గములో నడుచుకుంటాడో ఆ వ్యక్తి పక్కకు తొలగిపోతాడు. దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు కదా. మంచి మార్గములో నడవాలంటే ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యము మరి జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకసారి ఒక యవనస్తుడు ప్రభువారి దగ్గరికి వచ్చి నిత్యజీవం పొందడానికి నేనేం చెయ్యాలని అడిగితే ప్రభువారు ధర్మశాస్త్రము అనగా దేవుని వాక్యం ఉంది కదా, దాని ప్రకారం నడుచుకో అని చెప్పినప్పుడు ఆ యవనస్తుడు నా చిన్నప్పటి నుంచి నేను చేస్తున్నా. ప్రభువారు చాలా సంతోషించి, అయితే ఒకటి చెయ్యి, నీ ఆస్తంతా అమ్మి వచ్చిన డబ్బును పేదలకు పంచి వచ్చి నన్ను వెంబడించు అని చెప్పినప్పుడు, అయితే ఆ యవనస్తుడు మిగులు వ్యసన పడుచు అంటే బాధపడుతూ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాడు. అతడికి నెమ్మది లేదు. మంచి మార్గం తెలుసుకున్నాడు, కానీ దానిలో నడుచుకోలేదు. యెరికో పట్టణంలోకి వచ్చారు ప్రభువారు. అయితే ప్రభువారిని చూడడానికి జక్కయ్య వచ్చాడు, కానీ చూడలేక చెట్టు ఎక్కాడు. ప్రభువారు అతన్ని వెతుక్కుంటూ వచ్చాడు. జక్కయ్య త్వరగా దిగిరమ్మన్నాడు. జక్కయ్య త్వరగా దిగి వచ్చి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. జక్కయ్య మంచి మార్గం కోసం వచ్చాడు. మంచి మార్గాన్ని గురించి అతడు తెలుసుకోవాలనుకున్నాడు. అతనికి నెమ్మది లేదు. అయితే ప్రభువారు మంచి మార్గం గురించి చెప్పారు, విన్నాడు, దాని ప్రకారం చేశాడు. అప్పుడు ప్రభువారు అన్నారు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఇతనికి విడుదల వచ్చింది, అంతేకాదు నెమ్మది కూడా వచ్చింది. కారణం అతడు వాక్యాన్ని అంగీకరించాడు. లేఖనంలో ప్రభువారు చెప్పారు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ మాటలు మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేలైన మార్గమును మేము అడిగి చదువుకుని తెలుసుకుని ఆ మార్గములో నడుచుకునే వారిగా ఉండగలగటానికి, మేలు పొందటానికి మాకు సహాయం చేయండి. అడిగి తెలుసుకుని వెనక వెళ్ళిపోయిన యవనస్తులాగా కాక, అడిగి తెలుసుకుని మేలు పొందిన జక్కయ్యలాగా మేము ఉండగలిగిన వారిగా ఉండగలగటానికి
సహాయం చేయండి. వాక్యము నెమ్మదిస్తుంది, మమ్మల్ని బ్రతికిస్తుంది, మేము నడవలసిన త్రోవను మాకు తెలియజేస్తుంది, జ్ఞానం ఇస్తుంది. ఆ రీతిగా అటువంటి మేలులు పొందుకునే బాధ్యత మీ పిల్లలకి దయచేయమని, మీ పిల్లలని వారికి కలిగిన అంతటిని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులు, వ్యాపారాలు మీరు దీవించమని, ఎండల నుంచి విడుదల ఇచ్చి వర్షాలు నిమ్మని, వివాహము కాని వారికి వివాహాలు అవ్వటానికి, అయిన వారికి గర్భఫలాలు, గర్భఫము కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి తల్లి బిడ్డలకు మీరు క్షేమాన్ని ఇమ్మని, వీరికి కలిగినంతటిని దీవించమని, ఎవరికైతే రుణబాధలు ఉన్నాయో వాటి నుంచి విడిపించమని, ప్రతి వారి అవసరతలు మీ కృపలో తీర్చమని, ప్రతి వారికి సొంత గృహాలు మీరు ఇమ్మని, అన్ని విషయాల్లో మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.